అర్జెంటుగా నీతో మాట్లాడాలి. చెప్పు. కార్తిక్, నేను ఇంతకాలం ఎవరిని ప్రేమిస్తున్నానో అతను వచ్చేసాడు. అవునా? వెరీ గుడ్. ఎక్కడా? వంశీ. కార్తిక్, వంశీ. వంశీ, కార్తిక్. గ్లాడ్ టు మీట్ యు. నువ్వు చాలా అదృష్టవంతుడు వంశీ. ఇందు నేను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. కార్తిక్, వంశీని ఇంట్లో అందరికీ నీ ఫ్రెండ్ అని పరిచయం చేయాలి. వంశీ ఎవరన్నది ముఖ్యంగా పెద్దిరెడ్డి గారికి ఆయన కొడుకులకి తెలియకూడదు. తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం. ఎందుకు? ఎందుకంటే బుల్లిరెడ్డిని కోమాలోకి వెళ్లేలా కొట్టింది వంశీనే. సారీ కార్తిక్, ఇంతకాలం నీ దగ్గర ఓ విషయం దాచాను. నా ఫ్రెండ్ని, తన లవర్ని బుల్లిరెడ్డి చంపబోతుంటే నేను ఎవరికి ఫోన్ చేయాలో తెలియక ఒక నంబర్కి ఫోన్ చేశాను. అది వంశీ కనెక్ట్ అయింది. ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఇక్కడ ఇద్దరు లవర్స్ ని చంపేస్తున్నారు సార్. మీరు ఫోన్ పెట్టేకంటే నా సెల్లో ఛార్జ్ అయిపోతుంది. ఒక్క ఫోన్ కాల్ వల్ల ఎవరో తెలియని ఇద్దరి ప్రాణాలు కాపాడాడు. వీడికంటే గొప్ప మగాడు ఎవడుంటాడు కార్తిక్? అందుకే నేను వంశీని ఇంతగా ప్రేమిస్తున్నాను. నా లైఫ్ లో అందరికంటే నిన్నే ఎక్కువ నమ్ముతాను. ఎందుకంటే ఈ ఇంటికి మా వల్ల జరిగిన తప్పును నువ్వు సరిదిద్దుతున్నావు. మా ప్రేమను కూడా నువ్వే సక్సెస్ చేయాలి కార్తిక్. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. అందులో ఉన్న నిజాన్ని గెలిపిస్తాను. ఎలా ఉందిరా నా ట్విస్ట్? నా కూతురు ఎవరిను ప్రేమిస్తోందని ఎంక్వైరీ చేస్తే కెనడా ఫ్రెండ్ ద్వారా నువ్వు అని తెలిసింది. దాన్ని లాక్ చేసి దాని ద్వారా నీ క్యారెక్టర్లోకి కేఎఫ్సి నాయుడు గారి కొడుకుని దించాం. ఇందు ప్రేమించింది వంశీనని పూర్తిగా నమ్మించాం. మాతోనే కోమాలో కొట్టిన డమ్మీగాని దింపించి మా నాయనకి దగ్గరే మా శత్రువు కొడుకుతోనే మా చెల్లెలు పెళ్లి చేయిస్తావా? అందుకే నిన్ను ఇలా ఇరికించాం. వంశీతో నా కూతురు వెళ్ళిపోయాక, పెద్దిరెడ్డికి నీ డ్రామా తెలిసాక మా నాయన చేతిలో నీ చావు. ఎన్ని రోజులు ఇందు ఎవరినో ప్రేమిస్తున్నానంది కాబట్టే వదిలేశాన్రా. కానీ తను ప్రేమించేది నన్నే అని తెలిసిన తర్వాత ఎలా వదులుతాననుకున్నారా? అంటే నేనే బుల్లిరెడ్డిని కొట్టిన వాడిని అని చెప్తావా? చెప్పినా ఇందు నమ్మదు. చచ్చా, ఎవరినో కాపాడితే ఇందు నన్ను ప్రేమించడం ఏంట్రా? ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న నన్ను కాదని, నా క్యారెక్టర్ లో దింపిన ఈ డమ్మీ గాడిని కాదని ఇందు నన్నుగా ప్రేమించేలా చేస్తా. ఈ ఇంట్లో జరిగే పెళ్లి ముహూర్తానికే నీ కూతురు మెళ్ళలో తాళి కడతా. అబ్బా, నా కూతురు పక్కన తను ప్రేమించిన వాడు ఉండగా ఈ 4 రోజుల్లో ఇందు మనసు మార్చేసి పెళ్లి చేసుకుంటావా? జరుగుద్దనే. జరిగి తీరుద్ది. మా అమ్మ కోరిక బలమైందని ఇప్పుడే నాకు కూడా అర్థమైంది. ఈ రోజు నుంచి మీకు నాలో ఇంకో యాంగిల్ చూపిస్తా. రాజుగారు, అంటే వీళ్ళు చెప్పరా? చెప్పు. వాళ్ళకు కూడా మెంటలని చెప్పరా? సైకియాట్రిస్ట్ ని సైకిల్ తొక్కుంటూ వచ్చానండి. తొక్కలో కథలు చెప్పి తొక్కేసావు కదరా. రే, నీ మెంటల్ స్టోరీ మొత్తం పెద్దిరెడ్డికి